అందరికి నేను మీ నైన్ పట్టాను. మీరు చూస్తున్నారు ఎన్పిటాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నారో మిత్రులందరికీ కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను. సో తప్పకుండా వీడియోని పూర్తి వరకు చూడండి. ఎందుకంటే ఎస్పెషల్లీ మనకి వీడియో వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్. సో డ్రైవింగ్ లైసెన్స్ చాలా మందికి ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో ఎన్నో డౌట్లు ఉన్నాయి. సో కాబట్టి నేను మీ యొక్క డౌట్ ని క్లారిఫై చేస్తాను. అండ్ ఇందులో ఈసారి మార్పులు చేయబోతున్నారు అనేది కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా మంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కూడా చెప్తున్నారు ఈసారి డ్రైవింగ్ లైసెన్స్ లో మార్పులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంట అని చెప్పేసి. సో ఏదైనా మార్పులు చేస్తున్నారు అంటే అర్థం మీకు తెలవాలి. అంటే ఏదైనా లోటుపాట్లు తెలిసినప్పుడు అందులో ఏమైనా వాళ్ళకి లూప్ హోల్స్ దొరికినప్పుడు మాత్రమే మార్పులు చేస్తారు. సో మార్పులు నిజంగానే చేస్తే ఏ గ్రౌండ్ బేస్ మీద వాళ్ళు మార్పు చేస్తున్నారు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో చివరకు చూడండి. సో ఫ్రెండ్స్, నేను వీడియోలోకి వచ్చే ముందు ఒక విషయం గమనించండి. రాబోయే నోటిఫికేషన్ లో వచ్చేటువంటి అప్డేట్స్ అండ్ వాటిలో వచ్చేటువంటి సమస్య గురించి మనము ఫైట్ చేయాలన్నా, ఆ యొక్క సమస్యని మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా సో తప్పకుండా ఆ విషయంలో నేను భాగమై ఉంటాను. కాబట్టి తప్పకుండా మన యొక్క ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఈ ఛానల్ మనందరిది, నా ఒక్కరిది కాదు, మనందరి ఛానల్ ఇది. సో కాబట్టి బాధ్యతగా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రోజున మొబైల్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, చాలా ఈజీ. బట్ సమస్య గురించి పోరాటం చేసేవాల్సిన అర్థం. సో నేను ఆ పోరాటం చేసే ఒక వ్యక్తిగా నేను ఉంటాను. తప్పకుండా మీ యొక్క సమస్య పట్ల పోరాటం చేస్తాను. కాబట్టి నా దగ్గరకు వచ్చిన ప్రతి అంశం పట్ల నేను స్పందిస్తాను. ఆ అంశాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా అందరూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు విషయానికి వస్తాను. వాళ్ళకి చాలా ఒక రహస్యమైన విషయం తెలిసింది కాబట్టి బోర్డు చైర్మన్ దృష్టికి అండ్ బోర్డు దృష్టికి ఒక రహస్యమైన విషయము డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలిసింది. కాబట్టి ఈసారి మార్పులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అందరు నమ్ముతున్నారు. సో నేను కూడా అనుకుంటున్నాను. అదేంటో మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో చాలా కీలకమైనటువంటి అంశం ఇది. సో గతంలో ఎలా ఉండేది, ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కి మార్కులు ఏ విధంగా కలిపేది గతంలో, అండ్ ఈసారి ఎలా ఉండబోతుంది, వాటి గల కారణాలు ఏంటి, నేను క్లియర్ గా చెప్తాను. సో ఫ్రెండ్స్, డ్రైవింగ్ లైసెన్స్ అనే అంశము వచ్చిందంటే మీకు ఒక విషయం తెలవాలి. ఇదే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కొన్ని జీవితాలను నాశనం చేసింది, కొన్ని జీవితాలను నిలబెట్టింది. అదే ఈ యొక్క 2022 నోటిఫికేషన్ వచ్చినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో డ్రైవింగ్ లైసెన్స్ వల్ల 3 మార్కులు కలుస్తాయి. సో ఆ 3 మార్కులు ఎవరికైతే యాడ్ అయ్యాయో ఆ 3 మార్కులకు కట్ ఆఫ్ అయ్యి ఎవరైతే జాబ్ పొందారో వాళ్ళందరికీ ఇది మేలు చేసినట్టు. సో 3 మార్కుల దూరంలో ఎవరైతే టిఎస్ఎస్పి బెటాలియన్ కానీ ఏఆర్ జాబ్ కానీ వాళ్ళు అక్కడి నుంచి కట్ ఆఫ్ 3 మార్కులతో వాళ్ళ జాబ్ పోయిందో వాళ్ళకి ఈ డ్రైవింగ్ లైసెన్స్ శాపంగా మారింది. సో కాబట్టి ఫ్రెండ్స్ అందరు కూడా ఈసారి చాలా మంది అలర్ట్ అయ్యి ఎప్పుడైతే ఉద్యోగాన్ని కోల్పోయారో డ్రైవింగ్ లైసెన్స్ వల్ల, సో వెంటనే వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు కలిగి ఉన్నారేమో అని అనుకుంటున్నారు. సో మ్యాటర్ ఏంటంటే కనుక 2016, 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా కన్సిడర్ చేసేవారంటే ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్, ఈ లైసెన్స్ ని వాళ్ళు కన్సిడర్ చేయలేదు. అప్పుడు ఓన్లీ బ్యాడ్జ్ వరకైతే ఉంటుందో అండ్ హెవీ లైసెన్స్ అంటారన్నమాట. సో డ్రైవింగ్ లైసెన్స్ లో మనకి 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకటి ఎల్ఎంవి అండ్ బ్యాడ్జ్, తర్వాత హెవీ అనేది లాస్ట్ అనమాట, లాస్ట్ స్టేజ్ అది ఉంటే ఇంకా అన్నిటికీ ఎలిజిబుల్. సో కాబట్టి వాళ్ళు డ్రైవర్ పోస్టులు కూడా ఎలిజిబుల్ అవుతారు. హెవీ ఉన్న అయితే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ లోనే మనకి డ్రైవర్ పోస్టులు ఉంటాయి అనమాట. సో ఆ డ్రైవర్ పోస్ట్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు పాయింట్ వచ్చేసి మనకి ఈ ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ మనం ఎలా అప్లై చేసుకుంటామంటే కనుక ఫస్ట్ మనం స్లాట్ బుక్ చేస్తాము. మన ఎస్ఎస్సి మెమో ద్వారా మనం స్లాట్ బుక్ చేస్తాము. సో స్లాట్ బుక్ చేసిన తర్వాత మనకి 21 days ఆర్ ఒక 1 month లోపు మనకి ఒక డ్రైవింగ్ టెస్ట్ పిలుస్తారు ఆర్టీఓ ఆఫీస్ లో. ఆ విధంగా మనము డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. కానీ ఈసారి మనకు అంత సులువుగా తీసుకున్నా కూడా మనకి మార్కులు కలిసేటువంటి అవకాశాలు లేవు. అది ఎందుకంటే ఆ కారణం నేను చెప్తాను. సో 2022లో ఎవరైతే ఉద్యోగాలు పొందారో మిత్రుడు ట్రైనింగ్ సెంటర్ లో, అంటే వాళ్ళు ఒక ట్రైనింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక విషయం అక్కడ చోటు చేసుకున్న అంశం ఏంటంటే కనుక ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి కూడా అతను ఒక వెహికల్ ని డ్రైవింగ్ చేయలేకపోయాడంట. సో అక్కడ వాళ్ళకి డౌట్ వచ్చింది, అదేంది వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి కానీ డ్రైవింగ్ రావట్లేదు అని చెప్పేసి ఒక పాయింట్ వాళ్ళకి అక్కడ దొరికిపోయింది. సో నిజం చెప్పాలంటే మంచి రీజనే కదా అది. సో మనకు లైసెన్స్ ఉన్నంత మాత్రాన డ్రైవింగ్ రాకపోతే నో యూస్. కాబట్టి సో ఖచ్చితంగా
చాలా మందికి లైసెన్స్ అయితే ఉన్నాయి కానీ వీళ్ళకి డ్రైవింగ్ రావట్లేదు అని చెప్పేసి కూడా ఆ యొక్క అంశము ఈ యొక్క బోర్డు యొక్క దృష్టికి చేరుకున్నది. కాబట్టి మనం ఈసారి ఇలా చేయకూడదు. ఈసారి మనము బ్యాడ్జ్ అన్న హెవీ అన్న పెట్టాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక డౌట్ అనేది ఒక తట్టింది అనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఒక పని చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ మనం ఈజీగా తీసుకోవచ్చు. ఈ రోజుల్లో ఏముంది, మనం ఒక 5 నుంచి 6 వేలు పెడితే మీడియేటర్ ఉంటారు, వాళ్ళే అక్కడ డ్రైవింగ్ టెస్ట్ రోజు వాళ్ళే డ్రైవింగ్ చేసి మనకు కార్డ్ ఇచ్చేస్తారు. సో అది మనకు ఒకప్పుడు జరిగింది, అలా తీసుకోవచ్చు ఈజీగా, ఇప్పటికి తీసుకోవచ్చు. బట్ ఏంటంటే దాని వల్ల మనకి చాలా నష్టం తప్ప లాభాలు లేవు. సో ఈసారి ఎల్ఎల్పి ఉంటే చాలా నాకు అని చెప్పేసి అనుకోవద్దు. అది ఉన్నప్పటికీ నీకు డ్రైవింగ్ రావాలి. సో ఫస్ట్ ఆల్ నేను ఏమంటున్నా అంటే, మనము ఏదైనా ఛేదించాలంటే ఫస్ట్ మనకు అంశం పట్ల మనకి చాలా ఉత్తీర్ణత సాధించి మనం ఉండాలి. మొత్తం దానివల్ల మనం సంపూర్ణంగా మనకు అన్ని అర్హతలు కలిగి ఉంటేనే మన దగ్గర ఉన్నటువంటి కార్డ్ అనేది ఒక వ్యాలిడ్ అవుతుంది. సో తప్పకుండా మీరు ఏం చేయాలంటే, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నటువంటి క్రమంలో మీరు పని చేయండి. ఇప్పుడు డబ్బులు ఎంత అవుతాయి డ్రైవింగ్ లైసెన్స్ కి? మహా అయితే డ్రైవింగ్ లైసెన్స్ కి నాకు తెలిసి 5,000 to ఒక 6,000 అయితే అనుకుంటా. 6,000 అయితే. సో మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే క్రమంలో ఒక పని చేయాలి. డ్రైవింగ్ స్కూల్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ డ్రైవింగ్ స్కూల్స్ లో మీరు డబ్బులు కట్టేసి వాళ్ళతో మీరు ఒక కండిషన్ పెట్టుకోవాలి. వాళ్ళు డ్రైవింగ్ నేర్పుతారు అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు మనకి లైసెన్స్ కూడా వాళ్ళే తీసేస్తారు అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇచ్చే బాధ్యత వాళ్ళని ఉంటుంది. సో కాబట్టి మీరు మేము చక్కగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఈజీగా ఒక 15 to 20 days లోనే. సో 1 month వాళ్ళు మీకు నేర్పిస్తారు. ఆ 1 month మీరు చాలా పర్ఫెక్ట్ గా మీరు అయిపోతారు డ్రైవింగ్ లో. సో మరి మీరు ఎప్పుడైతే స్లాట్ బుక్ చేస్తారో అప్పటి నుంచి 1 month టైం పీరియడ్ లో మీరు డ్రైవింగ్ నేర్చుకుంటారు. మీకు ఆర్టీఓలో మీకు ఒక డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. సో మీరు డ్రైవింగ్ చేయొచ్చు అనమాట. మీరు మీ యొక్క ఓన్ గా మీ సెల్ఫ్ గా మీరు డ్రైవింగ్ చేసుకోవచ్చు, ఇంకొక మీడియేటర్ యొక్క సహాయం లేకుండా. సో కాబట్టి మీరు ఈ విధంగా డ్రైవింగ్ నేర్చుకుంటేనే బాగుంటుంది. ఈసారి మనకి డ్రైవింగ్ టెస్ట్ పెడతారేమో అని చెప్పేసి నేనైతే జస్ట్ అనుకుంటున్నాను, ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది కాబట్టి వీళ్ళందరికీ నిజంగానే డ్రైవింగ్ వచ్చా అని చెప్పేసి టెస్ట్ పెట్టవచ్చు. అది పెద్ద మ్యాటర్ అయితే కాదు. సో కాబట్టి మీరు అన్ని అంశం పట్ల చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పేసి నేను మీకు ఈ యొక్క సమాచారం అందిస్తున్నాను మిత్రులారా. ఇది మీకు నిజంగా చాలా యూస్ఫుల్ వీడియో. నేనేం మీకు సోది చెప్పట్లేదు. సో కాబట్టి మీరు ఒక పని చేయండి. ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ ఎల్ఎల్పి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉందో మీరు వెంటనే ఒక పని చేయండి. మీరు బ్యాచ్ కి అప్లై చేసుకోండి. ఆ బ్యాచ్ అప్లై చేసుకోవడం కూడా సేమ్ మనకి ఎలా అయితే మనం స్లాట్ బుక్ చేస్తామో ఎల్ఎల్పికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు స్లాట్ బుక్ చేస్తారు, మనం మళ్ళీ డబ్బులు కట్టాలి. ఒక 5,000 or 6,000 మీ ఏరియాని బట్టి. సో మీరు కట్టుకుంటే మీకు ఒక 20-21 days లో మీకు మళ్ళీ 20 to 21 days లో మీకు మళ్ళీ ఒక డ్రైవింగ్ టెస్ట్ డేట్ వస్తుంది అనమాట. సో మీరు ఆ రోజున వెళ్ళి మీరు మళ్ళీ డ్రైవింగ్ చేయాలి. సో బ్యాడ్జ్ తీసుకోవచ్చు సేమ్ ఎల్ఎంబి తీసుకున్నట్టుగా. సో వీళ్ళు ఎందుకు ఎల్ఎంబి నుంచి బ్యాడ్జ్కి రావాలి, బ్యాడ్జ్ నుంచి హెవీకి వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అడుగుతున్నారంటే, సో ఒకటే రీజన్, ఈ ఎల్ఎంబి లైట్ మోటార్ వెహికల్ ని ఏ విధంగా తీసుకోవచ్చు, చాలా సింపుల్ గా తీసుకోవచ్చు అనమాట. ఈ రోజు మన మార్కెట్ లో ఈజీగా తీసుకోవచ్చు. ఎట్లా అంటే డ్రైవింగ్ నేర్వకుండానే, అంటే డ్రైవింగ్ చేయకుండానే, ఎవరైతే ఒక అభ్యర్థి డ్రైవింగ్ లైసెన్స్ పొందుతున్నాడో అతను డ్రైవింగ్ చేయకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందుతున్నారు ఈజీగా. ఎట్లా అంటే మీడియేటర్ల ద్వారా వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే ఆ రోజున ఒక 500 to 1,000 వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే డ్రైవింగ్ చేస్తున్నారు, మనకు కార్డు ఇచ్చేస్తున్నారు. సో కాబట్టి ఇలా తీసుకుంటే వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. వీళ్ళు ఒక ఇల్లీగల్ గా తీసుకొని ఈ రోజున మార్కులు పొంది ఉద్యోగం పొందుతున్నారు, రేపు రోజున అక్కడ డ్రైవింగ్ చేయలేకపోతున్నారు. ఇదంతా కూడా మనము ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ లో మనము ఖచ్చితంగా వీటిని పరీక్ష బట్టి, సో ఖచ్చితంగా మనము అన్ని జాగ్రత్తలు మనం వహించాలని చెప్పేసి వాళ్ళు దాన్ని ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా పని చేయండి, డ్రైవింగ్ కంప్లీట్ నేర్చుకోండి. పెద్ద బ్రహ్మవిద్య కాదు. బైక్ కంటే చాలా సింపుల్ గా కార్ డ్రైవింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకా బైక్ కంటే క్లచ్ పట్టాలి, మనం యాక్సిలేటర్ 1 టైం ఇవ్వాలి, అంత పెద్ద క్లమ్సింగ్ ఉంటుంది బైక్ ది. కానీ కార్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. మీకు ఒకసారి మీరు చూడండి, యూట్యూబ్ లో కూడా హౌ టు డ్రైవ్ కార్ అని చెప్పేసి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి మీకు ఒక 10 to 15 days లో మీకు కార్ డ్రైవింగ్ వచ్చేస్తుంది. నేను మీకు ఆశీర్వదిస్తాను. 100% చాలా సింపుల్ గా ఉంటుంది, మీరేం భయపడిన అవసరం లేదు. సో కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే క్రమంలోనే మీరు ఆ డ్రైవింగ్ స్కూల్లో చేరండి. వాళ్ళు మీకు లైసెన్స్ ఇస్తారు, వాళ్ళు మీకు డ్రైవింగ్ నేర్పిస్తారు. సో ఈ విధంగా మీరు పొందితే సర్వరోగ నివారణ మనకు జిందా తెలిసి మనకు ఎలా అయితే అనుకుంటామో, ఈ విధంగా వీళ్ళు మనకు రాబోయే నోటిఫికేషన్ పెట్టినటువంటి టెస్టులు అన్నింటికి కూడా రీజన్ ఒకటే, మనకు డ్రైవింగ్. ఆ యొక్క డ్రైవింగ్ అనే సాధనాన్ని మనం ఇంకా పర్ఫెక్ట్ గా మన దగ్గర మనం పెట్టుకుంటే మనం దేనిని ఛేదించవచ్చు. సో కాబట్టి ఈసారి మాత్రం ఎల్ఎంబి నుంచి బ్యాచ్ లేదా హెవీని అడిగేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మీరు
ఆల్రెడీ లైసెన్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా వెంటనే బ్యాడ్జ్కి అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై అయితే ఇంకా చేయాలనుకుంటున్నారో మీరు వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా మీరు వెంటనే మీ యొక్క జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆర్డర్ ఆఫీస్ లో మీరు వెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ని అప్లై చేసుకోండి. అండ్ మీకు ఎందుకు ఈ మాట అంటున్నంటే ఈసారి డ్రైవింగ్ లైసెన్స్ ఒక 6 months బిఫోర్ అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మనకు లాస్ట్ టైం నోటిఫికేషన్ లో 1 month బిఫోర్ తీసుకున్నా కూడా మనకి డ్రైవింగ్ లైసెన్స్ కి ఎలిజిబుల్ చెప్పి పెట్టారు. బట్ ఈసారి అంత ఈజీగా పెట్టారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి కాంపిటీషన్ చాలా హెవీ అంటే హెవీ ఉంటుంది, చాలా హెవీ ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా వెంటనే ఆలస్యం చేయకుండా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉన్నారో మీరు బ్యాడ్జ్ కూడా అప్లై చేసుకోండి. సో బ్యాడ్జ్ ఎవరికైతే ఉందో మీరు హెవీకి అప్లై చేసుకోండి. సో ఈ విధంగా మీరు అంచెలంచెలుగా లాస్ట్ స్టేజ్ వరకు ఉంటే ఇంకా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈ యొక్క 3 మార్కులు మీరు జేబులో ఉన్నట్టే. ఇప్పుడు 3 మార్కులు అని అనుకుంటే ఈజీ, కానీ మెయిన్స్ లో వచ్చేసి 6 marks అవుతుంది అనమాట. సో మెయిన్స్ లో 6 marks మీరు గెయిన్ చేసుకున్నట్టే. ఆ విధంగా మీకు డ్రైవింగ్ ఉంటే పర్ఫెక్ట్ గా మీరైతే అందరూ డ్రైవింగ్ నేర్చుకుని ఉండండి. డ్రైవింగ్ వస్తేనే ఈసారి మనకి ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కి మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం 100% ఉంటాయి. లేదు అంటే కనుక మనకి ఈవెంట్స్ అయితే ఏ విధంగా పెడుతున్నారో ఒక రోజు 2 రోజులు ఎక్స్ట్రాగా తీసుకొని డ్రైవింగ్ టెస్ట్ అందరికి డ్రైవింగ్ టెస్ట్ పెడితే అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు అప్పుడు ఏం చేయలేని పరిస్థితి కదా. అప్పుడప్పుడు మళ్ళీ ఇంకొకరికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేటువంటి వీలు అక్కడ ఉండదు, అంత మంచి సోర్సెస్ అక్కడ ఉండవు, అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి నీ కార్డు కూడా బ్లాక్ చేసేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మీరు అన్ని తెలిసి కూడా తప్పులు చేయకండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు జాగ్రత్త పడతారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో మీకు ఏదైనా అవసరం వచ్చే వీడియో మాత్రమే నేను చేస్తాను మిత్రులారా. నేను ఏదో సోదీపులు అయితే మీకు చెప్పడానికి రాను. సో నిజంగా చెప్తున్నాను, మనకు రాబోయే నోటిఫికేషన్ నిజంగా లేట్ అవుతుందా అని కూడా నేను ఒక వీడియో చేసిన. సో దాన్ని నేను ఎందుకు చేసిన అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మన రాష్ట్రంలో జరుగుతుంది. అంటే ఉమ్మడి జిల్లాల వైజ్ చూసుకుంటే ఇప్పుడు 6వ జిల్లాలో జరుగుతుంది. సో దాని గురించి ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ మనకి షమీమ్ అఖ్తర్ కమిటీ వేశారు. సో కమిటీ మనకి ఇప్పుడు జనవరిలో రిపోర్ట్ అంటే ఈ యొక్క జనవరిలో రిపోర్ట్ కూడా ఇస్తుంది. ఆ రిపోర్ట్ ని మరి వాళ్ళందరూ అంగీకరిస్తారా లేదా అది కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది. సో దీని గురించి మరొక వీడియో చేస్తాను. ఇప్పటికి కూడా ఎస్ఐ కానిస్టేబుల్ లో ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుందన్న అని చెప్పేసి కూడా చాలా మంది డౌట్ ఉంది. ఎంతో మంది ఎన్నో వీడియోలు చేసినప్పటికీ ఇంకా ఎంతో కొంత వాళ్ళకి ఒక డౌట్ అనేది ఉంటుంది. సో కాబట్టి నేను 1-2 months బ్యాక్ ఒక వీడియో కూడా చేశాను. సో ఏజ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి పర్ఫెక్ట్ గా. సో అదే డాటా మీకు తెలుసు. సో అందరికి కూడా ఆ ఏజ్ ఉంటే సరిపోతుంది. నేను మళ్ళీ ఒకసారి ఒక వీడియో ఒక లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో అండ్ ఇక్కడ కామెంట్ సెక్షన్ లో లింక్ పెడతాను, మీరు మళ్ళీ డౌట్ ఉంటే చూడొచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క అంశం పట్ల జాగ్రత్త పడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అక్కడికి రిపోర్ట్ వెళ్ళిందంట, డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉన్నాయి కానీ వీళ్ళకి డ్రైవింగ్ రావట్లేదు అని తెలిసిందంట. సో కాబట్టి ఈ అంశాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రెస్టేజ్ గా భావించి ఈసారి స్ట్రిక్ట్ గా చేయాలి. మనము తప్పకుండా వీళ్ళకి డ్రైవింగ్ రావాలి, డ్రైవింగ్ వచ్చే ఉండాలి, దానికోసం మనం ఏదో ఒక టెస్ట్ కూడా పెట్టాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారట. కాబట్టి మనం దాన్ని క్రాక్ చేయాలంటే మనకు రావాల్సింది డ్రైవింగ్. సో కాబట్టి మీరు డ్రైవింగ్ నేర్చుకోండి, చాలా సింపుల్ డ్రైవింగ్ చేయడం. సో కార్ డ్రైవింగ్ అనేది చాలా సింపుల్. సో అది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. కాబట్టి సో మీరు ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు రేపే వెళ్ళి వెంటనే మీరు ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోండి. మీకు 1 month లో మీకు కార్డు వచ్చేస్తుంది. సో డ్రైవింగ్ కూడా మంచి ఇంటర్గా నేర్చుకోవచ్చు. సో ఎంతో ఖర్చు పెడుతున్నాం మనం, 5,000 పెద్ద మ్యాటర్ కాదు. అది మనకు 3 మార్కులు ఇస్తుందంటే అది మామూలు విషయం కాదు. హాఫ్ మార్కులు జాబ్ మిస్ అయ్యి చాలా మంది బాధపడుతున్నారు, అది మీకు తెలుసు. సో ఈ వీడియో మీకు నిజంగానే యూస్ఫుల్ గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నిజంగా మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో మీ యొక్క ఒపీనియన్ తెలపండి. సో ఫ్రెండ్స్ నేను మరి ఒక మంచి కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు మరొక వీడియోతో వస్తాను. సో అప్పటివరకు సెలవు. జై హింద్.